పాలు పళ్ళు తాంబూలం ఏమిటో విశేషం? బాగానే ఉంది సరితండి. ఈ మాట ఉన్నాను విశేషం కూడా కావాలా ఏంటి? వేసుకుంటే కానీ ఏమిటి మీ తమ్ముడు గారి కార్యక్రమం? ఏముంది, పెళ్ళాం పోయిన దగ్గర నుంచి విరక్తిలో పడిపోయాడు. పిల్లల్ని మన దగ్గర వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతానంటున్నాడు. వద్దురా, అందరం కలిసే ఉందామని చెప్పాను నేను. అవును, మరి హిమాలయాల్లో గడ్డి దొరకదుగా పాపం. అంటే మీ తమ్ముడు పిల్లలతో సహా ఇక్కడే తిష్ట వేస్తాడంటావు? ఎందుకు కూడదు? తన సొంత అక్కింటికి వచ్చాడు తప్ప మీరు మీ అన్న కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను ఏమన్నా మాట్లాడానా? ఇప్పుడు ఇన్నాళ్ళకు నా వాళ్ళు వస్తే ఇలా అవమానం చేస్తారా? అవునండి, ఆడదాని బతికెప్పుడు చెప్పు కింద బతికే. నేను ఏమన్నానే, ఎందుకంత ఇది అవుతావు? అలా కానీ గిని అంటే వీల్లేదు. ఇంకోళ్ళ ఇంటి మీద పడితే ఆరగదంటే మా ఇంట వంట లేదు. అందులో మా తమ్ముడు చాలా అభిమానం గల మనిషి. మన ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇవ్వండి. లంచగొండని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయబడ్డ వ్యక్తికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వటమా? జరగదు. ఎవరు కూడా మనకెందుకండి, మన వాళ్ళని మనం చూసుకోవాలి. రేపు పొద్దున మన పిల్లలకి కాబోయే మామగారు కూడా చిన్నప్పటి నుంచి అనుకున్నదిగా. అదంతా నాకు అనవసరం. చిన్నప్పుడు ఏదో అనుకున్నామని చేతుల వాళ్ళ జీవితాలు నాశనం చేయమంటావా? ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, నిజంగానే నీ మేనల్లుళ్ళు ప్రయోజకులై వాళ్ళు ఫలానా అనిపించుకుంటే అప్పుడు చూద్దాం. అంతవరకు మళ్ళీ ఆ మాట ఏమంటే చూడు. సరే, ఎవరికి ఎక్కడ రాసిపెట్టుంటే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ మా తమ్ముడికి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తారా, లేకపోతే మీ పుణ్యమాన్ని వాడిని సన్యాసంలో కలవమంటారా? నా మూలంగా వాడు సన్యాసులు కలవటం దీనికిలే, అలాగే చూద్దాం. ఆ తర్వాత మనం సన్యాసులు కాకుండా ఉంటే అదే 10,000. అర్థమైందా?